ఏపీ సర్కార్ పొదుపు మంత్రం పాటిస్తుందా? జగన్ హయాంలో జరిగిన వెచ్చలవిడి దుబారాకు పూర్తి ఆపోజిట్గా అనవసర ఖర్చులకు దూరంగా ఉంటున్నారా? వందలాది మంది రాజకీయ నిరుద్యోగులను సలహాదారులను పెట్టుకుని కోట్లాది రూపాయల ప్రజాధనం జగన్ నాడు పంచిపెట్టగా నేడు కూటమి ప్రభుత్వంలో మాత్రం సొంత డబ్బులతో ఫర్నిచర్ సైతం తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. సలహాదారుల వ్యవస్థకు ఈ ప్రభుత్వంలో చోటు లేనట్టేనా? అదనపు భారం వద్దని బాబు పవన్ భావిస్తున్నారా? జగన్ హయాంలో సంపద సృష్టి అన్న ఊసే లేకపోగా కూటమి సర్కార్లో సంపద సృష్టి కోసం ప్రణాళిక రెడీ అయిపోయిందా? అసలు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి? కూటమి సర్కార్ పాలనలో తనదైన మార్కుతో ముందుకు దూసుకుపోతోంది. సంపద సృష్టించి ప్రజలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే ఎజెండాగా పనిచేస్తామని చెబుతోంది. ఇంకోవైపు అనవసరపు దూబారా ఖర్చులను కూడా సహించే పరిస్థితుల్లో కూటమి సర్కార్ లేదు. ఫర్నిచర్ సైతం సొంతంగా తెచ్చుకుంటున్న పరిస్థితి. ఒక్కసారి జగన్ పాలనను గుర్తు చేసుకుంటే దుబారా ఏ స్థాయిలో ఉండేదో, ఆయనపై ఎలాంటి విమర్శలొచ్చాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గోడలకు రంగుల దగ్గర నుంచి పొలాల్లో సర్వేరాళ్లపై ఆయన బొమ్మ వేయించుకునే వరకు జగన్ చేసిన దుబారా ఖర్చు మొత్తం కొన్ని వేల కోట్లకు పైమాటే. అసలే విభజన తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో జగన్ అత్యంత దారుణమైన పద్ధతిలో సొంత పబ్లిసిటీ కోసం దుబారా ఖర్చులను విచ్చలవిడిగా చేశారు. పట్టాపాసు పుస్తకాలపై, అదేవిధంగా సర్వే రాళ్లపై అక్కడ ఇక్కడ అని కాదు, జగన్ బొమ్మ లేకుండా ఏదీ లేదు, ఉండదు అన్నట్లుగా ఆయన హయాంలో పాలన సాగింది. ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ లెక్క కూడా చేయలేదు. జగన్ చేసిన దుబారా గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద పుస్తకమే అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం అభివృద్ధి సంక్షేమ పథకాలకు మాత్రమే కూటమి సర్కార్ నిధులను ఖర్చు చేస్తోందని, జగన్ తరహాలో ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటున్నామని కూటమి నేతలు చెబుతున్నారు. అసలు జగన్ హయాంలో జరిగిన దుబారాను గుర్తు చేసుకుంటేనే ఆవేదన కలుగుతుందని అంటున్నారు. 2,60,000 మంది వాలంటీర్లుండగా పేపర్ కొనేందుకు ఒక్కో వాలంటీర్కు నెలకు 200 రూపాయలు మంజూరు చేయడం అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది. ఉపయోగం లేని అంశాలకి అత్యధికంగా ఖర్చు చేశారు. తీసుకున్న అప్పుల్లో నుంచి ఏమైనా పనికొచ్చే పనులకు ఉపయోగించారా అంటే అది కూడా లేదు. ఇక జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు అసలు రోడ్లపై ప్రయాణించేవారు కాదంటే అతిశయోక్తి కాదు. కదిలితే స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, ఇది వరుస. ఆయన ప్రత్యేక విమానాల ప్రయాణాల కోసం 100 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ఇక విదేశాలకు సైతం, అందులోనూ కుమార్తెలను చూసొచ్చేందుకు ఇలా సొంత పనులకు కూడా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్లి దుబారా చేశారన్న విమర్శలు అప్పట్లో బాగానే ఎదుర్కొన్నారు. ఇక ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకుని 2,300 కోట్లకు పైగా దుబారా చేశారు జగన్. కోర్టు చీవాట్లతో వాటిని తుడిపేందుకు మళ్లీ 100 కోట్ల రూపాయలు దుబారా చేశారు. ఇక మరో దుబారా ఏంటంటే వివిధ రకాల కార్పొరేషన్లు. వీటి వల్ల ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లు, సిబ్బంది, వాటికో వ్యవస్థ, జీతభత్యాలు, ఇలా ఖర్చు తడిసి మోపెడయింది. జగన్ సర్కార్ హయాంలో ఓటు బ్యాంకు రాజకీయం కోసం కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్పొరేషన్లకు ఏడాది అంతా పని ఉంటుందా? అసలు ఇన్ని కార్పొరేషన్లకు ఇచ్చేందుకు నిధులున్నాయా అన్న సమీక్ష లేకుండా జగన్ సర్కారులో భారీగా ప్రజాధనం దుబారా జరిగిందన్న విమర్శలున్నాయి. జగన్ దుబారాకు పరాకాష్ట ప్రతి జిల్లాలో తాజ్ మహల్ను తలపించే ప్యాలెస్లు. పెద్ద పెద్ద ప్యాలెస్లు అంటే మనకు ఒక్కసారిగా గుర్తుకొచ్చేది రాజుల కాలమే. రాజుల కాలంలో వారు పరిపాలించే రాజ్యాలలో పెద్ద పెద్ద ప్యాలెస్లు నిర్మించుకుని వాటిలో అన్ని సౌకర్యాలు సమకూర్చుకుని శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దుకునేవారు. రాజుల ప్యాలెస్లకు సంబంధించిన కథనాలు అనేక పుస్తకాల్లో చదివే ఉంటారు. కానీ ఇప్పుడు పుస్తకాల్లో చదవాల్సిన పని లేదు. చరిత్ర లోతుల్లోకి వెళ్లాల్సిన పని లేదు. ప్రజాధనంతో రాజుల కాలంలో నిర్మించిన ప్యాలెస్లను
తలదన్నేలా జగన్ తన పార్టీ ఆఫీసులు నిర్మించుకున్నారు. శాశ్వత ముఖ్యమంత్రిని అనుకున్నారో ఏమో తెలియదు గానీ ఈ తరహా నిర్మాణాలతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నారు. జగన్ ప్యాలెస్ల పిచ్చి ఉన్మాదాన్ని మించిపోయిందని టీడీపీ జనసేనలు గట్టిగానే విమర్శించాయి. జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు, హైదరాబాద్, ఇడుపులపాయ, తాడేపల్లి ప్రాంతాల్లోని పెద్ద పెద్ద ప్యాలెస్లను తలపించేలా ఇళ్లు ఉన్నాయని ఏపీ ప్రజలకు తెలుసు. కానీ జగన్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన ఏపీలో వెలగబెట్టిన వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలకు, రాజధాని అమరావతి నిర్మాణానికి, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని చెబుతూనే రుషికొండపై దేశ ప్రజల కళ్ళు చెదిరే స్థాయిలో 500 కోట్లు వెచ్చించి అత్యంత విలాసమైన భవనాల్ని నిర్మించాడు. అందుకు వినియోగించిన సొమ్మంతా ప్రజలదే. తన సొంత విలాసాల కోసం ప్రజలపై పన్నులు మోపి పీడించిన చందంగానే జగన్ తన విలాసవంతమైన భవనాల నిర్మాణం కోసం ప్రజల నడ్డి విరిచి ముగ్గు పిండి మరీ ధరల పెంపు, చెత్త పన్ను అంటూ వసూలు చేశారు. ప్రజా సొమ్ముకు జవాబుదారీగా ఉండి ప్రజలకు మేలు చేసేందుకు వినియోగించాల్సిన సొమ్మును జగన్మోహన్ రెడ్డి తనను తాను రాజుగా ఊహించుకుని రుషికొండపై పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నారని టీడీపీ జనసేనలు చేసిన విమర్శలు జనంలోకి బాగా వెళ్లాయి. ప్రతి జిల్లాలో మైసూర్ ప్యాలెస్ ను తలపించేలా పార్టీ కార్యాలయాల పేరిట నిర్మాణాలు చేపట్టారు. ఆ నిర్మాణాలు కూడా ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా చేపట్టినవే. చేతిలో అధికారం ఉందని ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాల పేరుతో ప్రభుత్వ భూములను అధికారికంగా కబ్జా చేశారు. 33 ఏళ్లు లీజు ముసుగులో కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు టెండర్ పెట్టారు. నగరాలు, పట్టణాలు నడిబొడ్డు, జాతీయ రహదారులకు పక్కన అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను కేటాయించుకుని అందులో మైసూర్ రాజమహల్ని తలదన్నేలా భవనాల నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కోట్ల విలువైన భూములను ఏడాదికి ఎకరానికి 1000 రూపాయల చొప్పున లీజుకు తీసుకుని అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. 26 జిల్లాల్లో కలిపి 42.24 ఎకరాలు కేటాయించగా వాటి విలువ దాదాపు 700 కోట్లుంటుందని అంచనా. వీటిలో ఒక్క ప్రకాశం జిల్లాలోని అనుమతులు తీసుకుని భవనం కట్టారు. తాడేపల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని అధికారులు కూల్చేశారు. చెప్పుకుంటూ పోతే జగన్ హయాంలో చేసిన దూబారా చాంతాడంత ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితిలో పూర్తి మార్పు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దేనికి ఎంత వాడాలో అంతే ఖర్చు చేస్తున్నారని, ముఖ్యంగా జగన్ తరహా దూబారాకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. కేవలం సంక్షేమ, అభివృద్ధి పథకాలకు మాత్రమే నిధులు వినియోగిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తన ఫర్నిచర్ తానే తెచ్చుకుని ఆదర్శంగా నిలిచారు. ప్రజాధనంతో విలాసవంతమైన ప్యాలెస్లు కట్టుకుని అందులో బాత్ టబ్లను సైతం లక్షల రూపాయలు దుర్వినియోగం చేసిన జగన్కు పవన్ కళ్యాణ్కు అసలు పోలికే లేదని అంటున్నారు. ఎంతో మంది పాలకులు వచ్చారు, వెళ్లారు. కానీ మార్పు దిశగా పాలన చేసి చూపిస్తోంది మాత్రం పవనే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాటిస్తున్న విధానాలు, పాలనలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. రూల్ అంటే రూలే. తప్పు చేస్తే తనకైనా సరే శిక్ష వేయమని చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే. నాయకుడంటే ఇలా ఉండాలి అన్న రీతిలో పవన్ పాలన సాగుతుందా? అసలు పవన్ కళ్యాణ్ను ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి? ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తెచ్చిన మార్పు ఎవరూ ఊహించనిది. అందరూ నాయకుల్లానే పవన్ కూడా ఏదో సాధారణ పరిపాలన చేస్తారులే అని కొందరు భావించగా, ప్రజల నమ్మకాలను మించి తనదైన పంథాలో నీతి నిజాయితీలతో వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే దిశగా పవన్ రాజకీయం, అదేవిధంగా పరిపాలనా విధానం కొనసాగుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్కు చేనేత కార్మికులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చేనేత వస్త్రాలకు పవన్ కళ్యాణ్ వల్లనే డిమాండ్ పెరిగింది అన్నది అందరూ చెప్పే మాటే.
గతంలో పలుమార్లు నేతన్నల గురించి పవన్ కళ్యాణ్ చేసిన ప్రస్తావనతో వారి జీవితాల్లో వెలుగులు మొదలయ్యాయి. చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు పవన్. ప్రోత్సహించడమే కాదు, తాను కూడా చేనేత వస్త్రాలను మాత్రమే ధరిస్తూ కనిపిస్తున్నారు. సాధారణంగా ఎవరినైనా కలిస్తే శాలువాలు కప్పడం, అలాగే వేలకు వేలు పెట్టి పూల బొకేలు తీసుకువెళ్లడం చూస్తూనే ఉంటాం. కానీ పవన్ కళ్యాణ్ వచ్చాక పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. అనవసరమైన వృధా ఖర్చులను పక్కన పెట్టి కూరగాయలు తీసుకొస్తే వాటిని అనాథాశ్రమాలకు లేదంటే ఓల్డేజ్ హోమ్స్కు ఇవ్వడానికి ఉపయోగపడతాయని పవన్ పిలుపునిచ్చారు. పవన్ ఇచ్చిన పిలుపుతో జనసేన కార్యాలయానికి గాని లేదంటే డిప్యూటీ సీఎం పవన్ ఛాంబర్కు గాని ఎవరు వచ్చినా కూరగాయలు పట్టుకుని వచ్చి ఇస్తున్నారు. అదేవిధంగా తాను అందరికీ ఆదర్శంగా ఉంటూ నాయకుడు అంటే అవినీతికి దూరంగా ఉండాలి అని చాటుతూ కింది వాళ్ళు ఎవరూ అవినీతి చేయకుండా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకోవైపు ప్రజా సమస్యలను పవన్ పరిష్కరిస్తున్న తీరు అద్భుతం. పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు సినిమాల్లోనే ట్రెండ్ సెట్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక తనదైన మార్కు పాలన అంటే ఏంటో చూపిస్తున్నారు. ఇప్పటికే తన శాఖల అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. జనసేన ఆఫీసులోని జనతా దర్బార్ను నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. అయితే అందరి సమస్యలను ఒక్కడిగా పరిష్కరించడం పవన్ కళ్యాణ్కు సాధ్యపడడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ తనతో సంబంధం లేకుండా పార్టీ ఆఫీసులో అర్జీలను స్వీకరించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి వచ్చే అభ్యర్థనలు, సూచనలు స్వీకరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలను సైతం ప్రజలకు అందుబాటులో ఉంచేలా పవన్ తీసుకుంటున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. పవన్ తీసుకున్న నిర్ణయాలపై ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు అభినందిస్తున్నారు. ఏపీలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్కెడ్యూల్ వేసిన ఏ పార్టీని ఇంతవరకు చూడలేదని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఒక నాయకుడు ఇన్ని శాఖలను సమర్థంగా నిర్వహించడం అన్నది ఒక్క పవన్ కళ్యాణ్కు మాత్రమే చెల్లిందంటున్నారు. ఇంకోవైపు ప్రభుత్వ పథకాల పేర్ల విషయంలో పవన్ తెచ్చిన మార్పు విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్టీఆర్తో పాటు చంద్రబాబు పేరిట ఎక్కువ పథకాలు అమలు చేసేవారు. ఇక జగన్ హయాంలో అయితే ప్రతి పథకానికి ముందు జగనన్న అని ఉండేది, లేదంటే వైఎస్ పేరు ఉండేది. ఈసారి ఆ పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సరికొత్త మార్పును తీసుకుని దేశంలోని రాజకీయ పార్టీలన్నింటికీ ఆదర్శంగా నిలిచారని చెప్పొచ్చు. ఎక్కువ పథకాలకు మహనీయుల పేర్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ సిఫార్సులతో కుటుంబ సభ్యుల పేర్లు కాకుండా మహనీయుల పేర్లు పెడుతున్నారు. డొక్కా సీతమ్మ పేరుతో బడిపిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం అంటే ఆ మహనీయురాలి స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయడం మంచి నిర్ణయంగా చెప్పొచ్చు. ఇక పవన్ ఛాంబర్లో ఫర్నిచర్కు కూడా ఆయన సొంత డబ్బులే ఖర్చు పెడుతుండడం అందరిలోనూ స్ఫూర్తిని రగిలిస్తోంది. పవన్, జగన్ ఇద్దరినీ కంపేర్ చేసి చూస్తే విలాసాల కోసం అధికారాన్ని దుర్వినియోగంతో దూబారా చేసిన జగన్కు, ప్రజలు కట్టే పన్నుల డబ్బుకు బాధ్యతగా ఉంటున్న పవన్కు అసలు పోలికే లేదన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. జగన్ను ఓడించిన ఆయన పాలనలో జరిగిన దారుణాలన్నింటినీ ఒక్కొక్కటి కనుగొని వాటిపై విచారణ జరిపించి నష్ట నివారణ చర్యలు చేపట్టడమే పవన్, చంద్రబాబులకు పెద్ద పనిగా మారింది. అమరావతిని శుభ్రపరచడం, సర్వేరాళ్లు, పాసు పుస్తకాలు, స్కూల్ పుస్తకాలు, డాక్యుమెంట్లపై జగన్ బొమ్మలు తొలగించడం, ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులు, జగన్ బొమ్మలు తొలగించడం వంటి పనులకే సమయం బోలెడంతా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే జగన్ అధికారంలో లేకపోయినా రాష్ట్రానికి ఇంకా నష్టం కలిగిస్తూనే ఉన్నారన్న మాట కూటమి శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఈ పేరు రాష్ట్రంలో అందరికీ సుపరిచితమే. 5 ఏళ్ళు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు పాపం దురదృష్టం
11 మంది ఆ పార్టీ నుంచి గెలవటం, ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేకపోవటం, ప్రతిపక్ష హోదా కావాలని ఆయన ఆందోళన చేయటం మనందరికీ తెలుసు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంత గగ్గోలు పెట్టలేదు, ఇంత ఆందోళన చేయలేదు, ఇంత ఉత్సాహంగా లేడు. అధికారం పోయిన తర్వాత 15-20 రోజులకే యాక్టివ్ అయిపోయాడు మనిషి. ఏదో ఒకటి చేయాలి, అధికారం సంపాదించుకోవాలనుకుంటున్నాడు. రాజ్యాంగం పట్ల ఆట్టే అవగాహన లేకపోవటం వల్ల ఏదైనా చేసైనా, ఇది అండర్లైన్ చేయాలి మనం, ఏది చేసైనా మరలా నేను పోగొట్టుకున్న అధికారాన్ని మరలా పొందాలని అతిగా ఆవేశపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అతిగా ఆవేశపడే వాళ్ళకి ఏం దక్కుతుంది? ఏమీ దక్కదు. దానికోసం ఎన్ని అబద్ధాలు ఆడటానికైనా సిద్ధపడ్డాడు ఆయన. నిజానికి పవన్ మాటలు ఎంతో స్ఫూర్తి కలిగించేలా ఉంటాయి. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొందరికి మాత్రం బాధ్యత ఉంటుంది. ఆ మాట పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక, అంటే మరీ ముఖ్యంగా జనసేన పార్టీని స్థాపించాక, సొంత పార్టీ జెండా కంటే ఎక్కువగా జాతీయ జెండాని పట్టుకుని కనిపిస్తుంటారాయన. అదే స్ఫూర్తి జన సైనికుల్లో కనిపిస్తుంది. ఇది దేశం పట్ల బాధ్యత. సైనిక సంక్షేమం కోసం విరాళాలు ఇచ్చినా, దేశభక్తిని పెంపొందించే మాటల్ని రాజకీయ ప్రసంగాల్లో చేర్చినా అది ఆయనకి మాత్రమే ప్రత్యేకమన్నట్లుండే వ్యక్తిత్వం. ఆయనలా ఉండడం చాలా చాలా కష్టమన్న మాట అప్పట్లో గట్టిగా వినిపించేది. ఇప్పుడు ఆయనలా ఉండడం అసాధ్యమన్న మాట వినిపిస్తోంది. పాలన అంటే సరికొత్త అర్థం చెప్పారు పవన్. జగన్ పాలన చూసిన ప్రజలు ఆయనను గద్దెదించారు. అయినా సరే ఆయనలో ఇసుమంత కూడా మార్పు కనబడ్డం లేదు. దీంతో ఎప్పటికీ జగన్లో మార్పు రాదని, ఇంకెప్పటికీ వైసీపీ పుంజుకోలేదని భావించి వైసీపీ నేతలు రాజీనామాలకు పూనుకుంటున్నారు. ఇప్పటికే 3 మాజీ ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పేశారు. అలాగే కార్పొరేటర్లు పలువురు పార్టీని వీడారు. ఇంకా చాలామంది జగన్కు ఝలక్కిచ్చేందుకు రెడీ అయిపోయారు. తప్పులు దిద్దుకుంటే ప్రజాక్షేత్రంలో తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. కానీ జగన్ తీరు మాత్రం తాను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అన్నట్టుగా ఉంది. ప్రతిపక్ష హోదా కావాలంటూ, సెక్యూరిటీ పెంచాలంటూ నానా రగడా చేస్తున్నారు. దీంతో జగన్ వైఖరిపై సామాన్య ప్రజల్లో సైతం చర్చ జరుగుతుంది. మరి ఇప్పటికైనా జగన్ తీరులో మార్పు వస్తుందా? తప్పులు సరిదిద్దుకుంటారా? లేదంటే కూటమి రాజకీయ సునామీలో కొట్టుకుపోతారా? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.